హై వ్యూవర్స్, కొద్ది రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం నిమిషప్రియ అని చెప్పేసి మన కేరళకి చెందిన నర్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఆమెకు సంబంధించి ఒక ట్విస్ట్ అనమాట. రషీద్ అల్ అల్మి అని చెప్పేసి ఆ యెమెన్కి సంబంధించేసి అధ్యక్షుడు దేశానికి. అసలు ఆయన ఒప్పుకోలేదని చెప్పేసి ఆ దేశ ఎంబసీ చెప్పింది. మరి ఎలా ఇదంతా అంటే కోర్టు చెప్పింది అంతే. ఆమె 2017లో ఓ వ్యక్తిని చంపింది. ఆ తర్వాత మొత్తం క్రాస్ చెక్ చేసి ఈమె చంపింది అని తెలిసింది. అరెస్ట్ చేశాం. ఆ తర్వాత లోయర్ కోర్టు నుంచి పై కోర్టుకి అప్పీల్ చేసుకుంది. లోయర్ కోర్టు చెప్పింది ఫాలో అవ్వండి అన్నారు. లోయర్ కోర్టు ఉరిశిక్ష అంది. దాని పైన కోర్టుకి అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కూడా ధృవీకరించారు ఉరి అని. అది దేశాధ్యక్షుడు రషీద్ అల్ అల్మి దగ్గరికి వెళ్ళాలా, ఇంకా వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళినా ఆయన ఇంకా ఏ విషయం చెప్పలేదు. అంటే ఇంకా ఆమెకు సంబంధించి మన ఎంబసీ వాళ్ళు గట్టిగా ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బ్లడ్ మనీ అన్నట్టు. ఏంటి, ఎవరైతే మనిషి చనిపోయాడు ఈమె చేతిలో అతని కుటుంబానికి ఇదిగో ఇంత పరిహారానికి ఇస్తే ఆమెను వదిలేసేయండి అని అంటారు. అప్పుడు దేశం వదిలిపెట్టి ఇంకా మన దేశం వచ్చేసింది. ఆమె ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఐఎమ్ షూర్ నిమిషప్రియకి ఊరైతే పడదు. ఐఎమ్ షూర్ ఈ 2025 సంవత్సరంలోనే ఆమె భారతదేశం అయితే వచ్చిందని అయితే అనుకుంటూ ఉన్నా.